ఊహలు ఎల్లప్పుడూ చెడ్డవని యెహోవా చూచి తన హృదయమందు మనిషిని సృష్టించినందుకు నొచ్చుకున్నాడు. సహోదరి, సహోదరుడా, ఎందుకు ప్రభువా నా ప్రార్థనకు జవాబివ్వవు? ఎందుకు ప్రభువా నా కష్టాలు తీర్చవు? ఎందుకు ప్రభువా నా కన్నీరు చూడవవు? ఎందుకు ప్రభువా ఇరుకు ఇబ్బందులో నుండి, వ్యాధి బాధలో నుండి నన్ను విడిపించవు? ఏమిటి కష్టాలు, ఏమిటి బాధలు నాకు అని చెప్పి నువ్వు దేవుని సంధికి వచ్చి వాపోతూ ఉంటావు, ఏడుస్తూ ఉంటావు, కన్నీరు కారుస్తూ ఉంటావు. కానీ నీ తలంపులు మాత్రం సరైనవి కావు, నీ ఆలోచనలు మాత్రం సరైనవి కాదు. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు కలిగిన నువ్వు దేవుని సంధికి వచ్చి ప్రార్థన చేస్తే ఏ విధంగా జవాబు వస్తుంది? భక్తుడు అంటున్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల నా ప్రార్థన దేవుడు ఆలకింపకుండునుగాక. ఆనాడు ప్రజల యొక్క తలంపులు, వారి తలంపులలో ఉన్న ఊహలు కేవలము చెడ్డవి అని దేవుడు గుర్తించినప్పుడు, గ్రహించినప్పుడు తన మనసులో నొచ్చుకున్నాడు. మనమేమో నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, ఎవడికి ద్రోహం చేశాను, ఎవడిని నరహత్య చేశాను, ఏ అమ్మాయిని పాడు చేశాను, నేనేం పాపం చేశాను. ఒకరోజు నాతో పాటు ఒక సహోదరుడు వస్తూ ఉన్నాడు. వస్తున్నప్పుడు నేను అడిగాను, నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు అని అంటే ఏదో సంవత్సరం చెప్పాడు. సంవత్సరం చెప్పినప్పుడు ఒక మాట అడిగాను, నువ్వు రక్షించబడక ముందు ఏమేం పాపాలు చేసేవాడివి అని అడిగాను. అసలు చూద్దాం ఏం సమాధానం ఇస్తాడని చెప్పేసి. రక్షింపబడక మునుపు నువ్వు ఏమేం పాపాలు చేసేవాడివి అంటే ఏమన్నాడు తెలుసా? ఊరుకోండి అన్నాను, నేనేం పాపం చేశాను. ఏంటంట? ఊరుకోండి అన్నాను, నేనేం పాపం చేశాను అంటే అర్థం ఏమిటి? పాపం ఈ పత్తిత్తు ఏ పాపము ఏ పాపము చేయలేదంట. పైనుంచి ఊడిపడ్డాడు. మీకు ఎంత నవ్వు వచ్చిందో నాకు అంతే నవ్వు వచ్చింది. నేనేం పాపం చేశానన్నా అన్నోడు పరమ పాపిష్టోడు. ఎందుకని? వాడి కళ్ళు మూసుకుపోయినాయి. నీ తలంపులు సరిగా లేనప్పుడు, నీ ఊహలు మంచివి కానప్పుడు నువ్వు దేవుని యొక్క మనస్సును బాధ పెడుతున్నావు. అనేక సందర్భాల్లో చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వచ్చి, అన్నయ్య నాకున్న సమస్య నా తలంపులు మంచివి కాదన్నయ్య, తలంపుల్లో పడిపోతున్నాను, ఆలోచనల్లో పడిపోతున్నాను, పాపం చేస్తున్నాను, ఏ విధంగా బయటపడాలి అడుగుతూ ఉంటారు. సహోదరి, సహోదరులు దయచేసి గమనించండి. మన తలంపులు, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు మోకాళ్ళ మీద ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేయాలి. వాక్యము, ప్రార్థన మాత్రమే నిన్ను పరిశుద్ధమైన జీవితంతో నింపుతుంది. నువ్వు భోజనం చేస్తున్నావు, అన్నం తింటున్నావు. ఆ అన్నం నీ శరీరానికి ఎలా ఆరోగ్యాన్ని ఇస్తుందో తెలియదు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఇస్తుంది. దాహం వేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? గబగబా వెళ్ళి గ్లాస్తో నీళ్లు తాగేస్తున్నావు. ఆ గ్లాస్తో నీళ్లు తాగినప్పుడు నీకు దాహం తీరుతుంది. ఆ గ్లాసులో ఉన్న నీళ్లు ఏ విధంగా నీ దాహాన్ని తీరుస్తుందో ఎవరు వర్ణించలేరు, కానీ దాహం మాత్రం తీరుతుంది. ప్రతిరోజు నువ్వు లేచి బైబుల్ని జాగ్రత్తగా ఒక 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు నీకున్న ఆత్మీయతను బట్టి, దేవుని పట్ల ఉన్నటువంటి కనెక్షన్ బట్టి బైబుల్ని నువ్వు చదివి కాసేపు మౌనంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, విను సహోదరి, సహోదరుడా, ఎలా సాధ్యమవుతుందో తెలియదు, కానీ నీ తలంపులు పరిశుద్ధంగా ఉంటాయి, నీ ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి. ఎలా తెలియదు, కానీ అది మాత్రం ఖచ్చితంగా సాధ్యం. నీళ్ళు ఏ విధంగా నీ దాహాన్ని తీరుస్తున్నాయో నువ్వు వర్ణించడం సాధ్యం కాకపోయినా దాహం మాత్రం తీరుస్తున్నాయి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడిపినట్లయితే నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్నటువంటి అపవిత్రమైన తలంపులు, కోరికలు తొలగిపోతాయి. ఉదాహరణ, ఇది మ్యాగ్నెట్ అనుకోండి, ఇది గుండు సూది అనుకోండి, పక్కనే పెట్టండి. ఇలా పక్కనే పెట్టిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఈ గుండు సూదిని తీసేసేయండి. ఈ గుండు సూదిని తీసుకెళ్ళి మరొక గుండు సూది పక్కన పెడితే ఏమని చెప్పండి? గుండు సూదుల మధ్యలో తీసుకెళ్ళి ఈ గుండు సూదిని పెట్టి ఇలా అన్నారనుకోండి, ఎన్ని గుండు సూదులు దాంతో బయటకు వస్తాయి? 4-5 గుండు సూదులు బయటకు వస్తున్నాయి. అవునా, వస్తాయా? ఇది గుండు సూదే, సేఫ్టీ పిన్ అది. కానీ ఎలా మారిపోయింది? అయస్కాంతంగా మారిపోయింది. ఎలా అయస్కాంతంగా మారిపోయింది? ఎలా సాధ్యమైంది? ఈ మ్యాగ్నెట్లో ఉన్నటువంటి అయస్కాంత తత్వం
ఈ గుండు సూదిలోకి ఎలా వెళ్ళిపోయిందో తెలియదు. గుండు సూదే, కానీ మ్యాగ్నెట్తో కాసేపు గడపడం వల్ల ఈ గుండు సూది కాస్త మ్యాగ్నెట్ లాగా వ్యవహరిస్తుంది. ప్రొద్దుటే లేచి మోకాళ్ళ మీద పడి ఒక పావుగంట అరగంట సేపు పరిశుద్ధుడైనటువంటి దేవుని ప్రక్కనే నువ్వు కూర్చున్నావంటే ఏమవుతుందో తెలియదు, కానీ ఆ పరిశుద్ధుని యొక్క పరిశుద్ధత నీలోకి ప్రవేశిస్తుంది. అయస్కాంతం ప్రక్కన కాసేపు గుండు సూదును పెడితే ఏ రీతిగా అయస్కాంత తత్వము గుండు సూదులో ప్రవేశించి అది గుండు సూది అయినప్పటికీ కూడా అయస్కాంతంలా వ్యవహరిస్తుందో, పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో మనము కాసేపు గడిపినట్లయితే పరిశుద్ధుడైనటువంటి దేవుని పరిశుద్ధత మనలో ప్రవేశిస్తుంది. మనం పరిశుద్ధంగా జీవించడానికి ఆధారం అవుతుంది. పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నావా? అయితే ప్రభువుతో సమయము గడపాలి ఖచ్చితంగా. 6 నెలలు గడిస్తేనట వాళ్ళేమో వీళ్ళు అవుతారట, వీళ్ళేమో వాళ్ళు అవుతారట. ఈ సహోదరులు 6 నెలలు నువ్వు ఎవరితోనైతే గడుపుతావో వాళ్ళలాగా నువ్వు తయారవుతావు. మరి కాసేపు ప్రభువుతో గడిపితే నువ్వు ప్రభువు వలె నీ హృదయము ఆయన యొక్క పరిశుద్ధత చేత ప్రభావితం చెందుతుంది. ఎందుకు నా ప్రార్థనలకు జవాబు రావటం లేదు? మొదటిగా నువ్వు అడిగే ఉద్దేశం సరైనది కాదు. భోగము కొరకు అడుగుతున్నావు, ఎవరినో చూసి ఆశలు పెంచుకున్నావు కాబట్టి దేవుడు నీకు సమాధానం ఇవ్వటంలా. 2, అవిశ్వాసము, అడుగుతున్నావు కానీ విశ్వాసం లేకుండా అడుగుతున్నావు కాబట్టి జవాబు దొరకటంలా. 3, నువ్వు పాపము చేయకపోయినా పాపము పట్ల నీకెంతో కొంత ఇష్టము ఉంది. ఎందుకు?